నేషనల్ హైవే నెంబర్ 4 ఇది బెంగళూరులోని వన్ ఆఫ్ ద లాంగెస్ట్ హైవే అని చెప్పొచ్చు. కానీ ఇది హైవే 100 అని నమ్ముతారా? నమ్మబుద్ధి కావట్లేదు కదా. కానీ ఈ హైవే మీద నైట్ టైం వెళ్తున్న వాళ్ళు చెప్పిన మాట ఇది. ఆ బ్రిడ్జ్ మీద ఎవరో ఉన్నారు అని, కొంతమంది అవి పుకార్లు అని వెళ్ళి ఇన్వెస్టిగేట్ కూడా చేశారు. కానీ వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ ఏదో ఉంది అని అన్నారు. అలాంటి కథలు ఎన్నో బయటికి వచ్చాయి ఆ హైవే మీద. అందులో ఒక కథ ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి స్టోరీస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూషణం అనే ఒక 42 ఇయర్స్ అతను బెంగళూరులో ఉండేవాడు. భూషణంకి చాలా బిజినెస్లు ఉన్నాయి. కానీ తన బిజినెస్లు ఇక్కడే కాకుండా చిన్న చిన్న పల్లెటూరులో కూడా పెట్టాలి అని అప్పుడప్పుడు పల్లెటూరుకి వెళ్ళి అక్కడ బిజినెస్ పెట్టాలని చూస్తూ ఉండేవాడు. అలాగే ఒకరోజు అనుకోకుండా సడన్గా ఒక ఊరు వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ డే తన వేరే పని మీద ముంబై వెళ్ళాల్సి వచ్చింది. ఈలోపు నైట్ పోని ఒకేసారి వెళ్ళి ఆ ప్లేస్ అంతా చూసి బాగుంటే అడ్వాన్స్ ఇద్దామని అనుకుంటాడు. వెళ్ళి వచ్చేలోపు పనులు స్టార్ట్ అవుతాయని అనుకుంటాడు. అనుకొని నైట్కే స్టార్ట్ అయిపోతాడు. అప్పటికే ఆ ఊర్లో NH4 మీద ఏదో ఆత్మ తిరుగుతుందని న్యూస్లో వస్తుంది. సరేలే, చాలామంది ఆ న్యూస్ ఫేక్ అని అంటున్నారు కదా, మనం ఈరోజు నైట్ ఆ ఊరికి వెళ్దాం, మనకి ఇంపార్టెంట్ అనుకొని ఆ నైట్కే బయలుదేరుతాడు. నెమ్మదిగా NH4 చేరుకున్నాడు. అలా హైవే మీద స్లోగా వెళ్తున్నప్పుడు అప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే ఒక అమ్మాయి లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది అని అందరూ చెప్పారు. సరే, అమ్మాయి లిఫ్ట్ అడిగితే ఇవ్వకూడదు అని భూషణం అనుకున్నాడు. సగం దూరం వెళ్ళాక ఒక లేడీ చేతుల్లో ఒక చిన్న పాపని పట్టుకొని ఉంది. ఆ లేడీకి సుమారు ఒక 30 ఇయర్స్ ఉంటాయేమో. ఆ లేడీ చేతుల్లో ఉన్న పాప ఏడుస్తూ ఉంది. అయ్యో, ఇంత నైట్ టైం ఎక్కడికి వెళ్ళాలో అనుకొని భూషణం వాళ్ళ దగ్గర కార్ స్లో చేశాడు. ఆ లేడీ కొంచెం ముందు వరకు లిఫ్ట్ ఇవ్వగలరా, మా ఇంటికి వెళ్ళాలి, పాప ఫుల్గా ఏడుస్తుంది అని అన్నది. సరే రండి అని భూషణం అన్నాడు. ఆ లేడీ కార్ ఎక్కింది. కార్ ఎక్కగానే పాప ఏడవడం ఆపేసింది. ఏంటి ఈ విడ్డూరం అని భూషణం అనుకున్నాడు. సరే, నైట్ టైం కదా, భూషణంకి నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. కానీ ఆ లేడీ ఏం మాట్లాడటం లేదు. ఇదేంట్రా బాబు, ఈమె ఏం మాట్లాడట్లేదు. సరేలే, మనకెందుకులే అనుకొని తను డ్రైవింగ్ చేసుకుంటున్నాడు. ఆ లేడీ ఎగ్జాక్ట్గా భూషణం బ్యాక్ సీట్లో కూర్చుంది. అలా వాళ్ళు కొంచెం దూరం వెళ్ళాక సడన్గా పాప మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసింది. ఈసారి చాలా గట్టిగా ఏడుస్తుంది. ఏమైంది, ఇంత గట్టిగా ఏడుస్తుందని భూషణం వెనక్కి తిరిగి చూసి షాక్ అయ్యాడు. ఆ లేడీ ఆ పాప చేతుల్లో తింటుంది. ఒకేసారిగా భూషణం నోటి నుండి మాట రాలే. ఇప్పటిదాకా జరిగిందంతా భ్రమ అనుకున్నాడు. కానీ కాదు, నిజమే అని అనుకున్నాడు. అసలు ఏం జరుగుతుంది అని అనుకొని వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నానేమో ఈ మధ్య అనుకొని ముందుకి తిరిగి ఫ్రంట్ మిర్రర్లో చూస్తూ వెనక్కి మళ్ళీ ఆ లేడీ కూర్చున్నట్టు కనపడింది. ఒకేసారిగా గట్టిగా అరిచి వెంటనే కార్ దిగి పోయాడు. తనకి దూరంలో ఒక లేడీ కనపడింది. ఆ లేడీ భూషణం వైపు చూస్తుంది. నెమ్మదిగా నవ్వుకుంటూ భూషణం వైపు నడుస్తూ వస్తుంది. వెంటనే భూషణం భయంతో కారు ఎక్కి స్టార్ట్ చేశాడు. కానీ కారు స్టార్ట్ అవ్వలేదు. ఈలోపు చుట్టూ అంతా వింత నవ్వులు వినపడ్డాయి. భూషణం ఒళ్ళంతా చెమటలు, గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఆ చుట్టూ వినపడుతున్న నవ్వులకి భూషణం గట్టిగా అరుస్తున్నాడు. కారు చూస్తే స్టార్ట్ అవ్వలేదు. వెనక్కి తిరిగి చూస్తే ఆ లేడీ నడుచుకుంటూ వస్తుంది. ఇంకా లాభం లేదని కారు దిగి పరిగెత్తుకుంటూ పారిపోయాడు. పరిగెత్తుకున్నంతసేపు తనని ఎవరో తరుముతున్నట్టు అనిపించింది. అయినా తన చెవులు కళ్ళు మూసుకొని పరిగెత్తుకుంటూ పారిపోయాడు. కొంచెం దూరం వెళ్ళాక ఆ లేడీ కనపడలేదు. పక్కన ఒక షాప్ ఓపెన్ అయితే అక్కడ ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని తాగేసి రిటర్న్ ఒక లారీ వెళ్తుంటే ఆ లారీని లిఫ్ట్ అడిగి రిటర్న్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే వాళ్ళ మనుషులను పంపించి కార్ తీసుకురమ్మన్నాడు. కార్ అంతా బాగానే ఉంది, స్టార్ట్ కూడా అయింది. భూషణం వాళ్ళ మనుషులు జాగ్రత్తగా
కార్ని తెచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టేశారు. ఆ నెక్స్ట్ డే భూషణం ముంబైకి వెళ్ళాడు. కానీ ఈ ఇన్సిడెంట్ తను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేకపోయాడు. ఇలాంటి ఎన్నో కథలు ఆ నేషనల్ హైవే NH4 దగ్గర జరిగాయి. అందులో చాలా వరకు బయటికి రాలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.